బ్రేకింగ్ న్యూస్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధ్యక్షుడి రేసులో కరీంనగర్ జిల్లా నాయకులు బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఉన్నారు. ఇద్దరు నేతల రాజకీయ ప్రస్థానానికి కరీంనగరే వేదిక కాగా ప్రస్తుతం ఒకరు కేంద్ర మంత్రిగా మరొకరు ఎంపీగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక నేపథ్యంలో ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. మండలాల అధ్యక్షుల ఎంపికలో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నవారికే పదవి ఇవ్వాలని కొత్త నినాదం వినిపిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో కరీంనగర్ జిల్లా నాయకులు బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఉన్నారు. వీరి మధ్య తీవ్రమైన పోటీ కూడా నెలకొంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, మరికొద్ది రోజుల లోపల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు నేతల యొక్క పేర్లే ప్రధానంగా ఇటు ఇద్దరు నేతలు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్, తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ పేరే ప్రధానంగా వినబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీరిద్దరి మధ్యలోనే పోటీ ఉన్నట్టుగా అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బండి సంజయ్ గతం లోపలనే ఇటు రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇటు చేసినటువంటి నేపథ్యం లోపల, తర్వాత ఎంపీగా ఉన్నటువంటి సమయం లోపల రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. కరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డికి కూడా పదవి ఇచ్చినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు కిషన్ రెడ్డి యొక్క పదవీ కాలం ముగుస్తున్నటువంటి నేపథ్యం లోపల మరొకసారి కూడా ఇటు బండి సంజయ్ పేరు తెరపైకి వచ్చినట్టుగా అయితే తెలుస్తున్నది. అదేవిధంగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి మరొక నేత ఇటు ఏదైతే బీసీ సామాజిక వర్గం లోపల ముదిరాజు కమ్యూనిటీకి పట్టు ఉన్నటువంటి కమ్యూనిటీ కావడంతో అయితే ఇటు ఈటెల రాజేందర్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీరిద్దరూ కూడా రాజకీయ ప్రస్థానము అంటే ప్రస్తుతము ఇటు ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నా కానీ అతడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి నేత కావడము, ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపలనే తన రాజకీయ ఇటు కెరియర్ మొదలు అవ్వడము, అంటే ఇటు హుజరాబాద్ నుంచి వరుసగా కూడా 7 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి అభ్యర్థి, తర్వాత బీఆర్ఎస్తో విభేదించడం జరిగింది. బీఆర్ఎస్తో విభేదించి తర్వాత బీజేపీకి వెళ్ళడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల బీజేపీ లోపల ఖచ్చితంగా ఏదన్నా పదవి కావాలి అంటే ఖచ్చితంగా 3 సార్ల పోటీ చేసినటువంటి ఉండాలని చెప్పి ఒక నిబంధన ఉంటుంది. అంటే కొత్తగా వచ్చిన వారికి బీజేపీ లోపల రాష్ట్ర అధ్యక్ష పదవి కానీ మరొక పదవి కానీ ఇచ్చేటువంటి సంస్కృతి ఆ పార్టీలో లేనటువంటి నేపథ్యం లోపల ఖచ్చితంగా 3 సార్ల పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి లోపల ఇప్పటికే ఈటెల రాజేందర్ హుజరాబాద్ బై ఎలక్షన్ లోపల పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల లోపల కూడా బీజేపీ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంపీగా కూడా ఇటు బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఈ ప్రధానంగా ఈటెల రాజేందర్ పేరు కూడా ఇటు అధిష్టానం వద్ద అమిత్ షా తర్వాత మోడీ వద్ద ఈటెల రాజేందర్ పేరే ప్రధానంగా ఉన్నట్టుగా తెలుస్తున్నది. అయితే ఆ ఈటెల రాజేందర్ ఇటు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి అభ్యర్థి కావడంతో అయితే ఖచ్చితంగా ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అనేటువంటిది ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యం లోపల ఇటు ఆర్ఎస్ఎస్ ఈటెల రాజేందర్ను తప్పించడానికి అయితే తీవ్రంగా కృషి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యం లోపలనే బండి సంజయ్ యొక్క పేరు మరొకసారి తెర మీదకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అదే వాస్తవానికి ఇటు రాష్ట్ర అధ్యక్షుడు పదవి నేపథ్యం లోపల డీకేఆర్న అరవింద్, తర్వాత ఇటు నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్, తర్వాత మెదక్ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు, ఇటు జితేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ప్రధానంగా పోటీ పడ్డా కానీ చివరి మూమెంట్కి వచ్చేసరికి అయితే ఈటెల రాజేందర్ను తర్వాత బండి సంజయ్ పేరే ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ లోపల చేరిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో కూడా సఖ్యత లేకపోవడము, తర్వాత ఇటు హుజరాబాద్కు సంబంధించినటువంటి ఏదైతే అక్కడ మండలాల యొక్క అధ్యక్షులను నియమించేటువంటి నేపథ్యం లోపల ఈటెల రాజేందర్ యొక్క సూచించినటువంటి పేర్లు కాకుండా బండి సంజయ్ నేరుగా తన పార్లమెంటు పరిధి కావడంతో అయితే నేరుగా అయితే మండల అధ్యక్షుల పదవులు ఇవి ఇచ్చినటువంటి నేపథ్యం లోపల వీరిద్దరి మధ్యలో కొద్దిగా విభేదాలు ఎక్కువైనటువంటి పరిస్థితి. ఎందుకంటే తాను సూచించినటువంటి అభ్యర్థులను కాదని వేరే వారికి బండి సంజయ్కి అనుకూలంగా ఉన్నటువంటి వారికి మండల అధ్యక్షులు ఇచ్చారని చెప్పి ఈటెల రాజేందర్ గుర్రుగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే ఇటు ఈటెల రాజేందర్ తర్వాత బండి సంజయ్
సంజయ్కి సంబంధించినటువంటి అనుచరులు సోషల్ మీడియా లోపల కూడా ఇటు బండి సంజయ్ అనుచరులు బండి సంజయ్కి అనుకూలంగా, తర్వాత ఈటెల రాజేందర్కు సంబంధించినటువంటి వారు ఈటెల రాజేందర్కు అనుకూలంగా బండి సంజయ్ను వ్యతిరేకిస్తూ కూడా పోస్టులు పెడుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే బండి సంజయ్ సోషల్ మీడియా లోపల ఇటు సింహాలుగా ఉన్నటువంటి వారికి రాష్ట్ర అధ్యక్షుల పదవి రాదు అని చెప్పి అయితే గతం లోపల మీడియా యొక్క చిట్చాట్ లోపల కూడా ప్రస్తావించినటువంటి నేపథ్యం లోపల అంటే నేరుగా ఈటెల రాజేందర్ పేరు ప్రస్తావించకుండా సోషల్ మీడియా లోపల ట్రోల్ చేస్తే సోషల్ మీడియాలో హైప్ ఉంటే రాష్ట్ర అధ్యక్ష పదవి రాదు, దీనికి ఎంతో ఉంటుందని చెప్పి గతం లోపల కూడా ఇటు ఏదైతే బండి సంజయ్ ట్రోల్ చేసేయడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ప్రధానంగా ఇప్పుడు ఈటెల రాజేందర్కు వరిస్తుందా లేదంటే బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందా అనేటువంటిది అయితే ఇటు బీజేపీ వర్గాల లోపల హాట్ టాపిక్గా మెలిసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇటు ఏదైతే జాతీయ రాజకీయాలను చూసినట్లయితే అమిత్ షా తర్వాత మోడీ వద్ద కూడా ఈటెల రాజేందర్ పేరే ప్రధానంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు ప్రాముఖ్యత కూడా ఈటెల రాజేందర్ పేరు, ఎందుకంటే ఈటెల రాజేందర్ మొదటి నుంచి కూడా కమిట్మెంట్ బీఆర్ఎస్ పార్టీ లోపల పనిచేసిన తర్వాత ఇప్పుడు బీజేపీలో ఉన్నా కానీ ఎలాంటి రాజకీయాలు కాకుండా కమిట్మెంట్గా ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యం లోపలనే ఈటెల రాజేందర్కు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాదులు కూడా దీనిపైన ఇటు దిగినట్టుగా తెలుస్తున్నది. ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వారిని రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలన్నటువంటి నేపథ్యం లోపల మరొకసారి బండి సంజయ్ పేరును కూడా తెరపైకి తీసుకొచ్చినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై ఉత్కంఠత కొనసాగుతుంది. ఈ రేసులో కరీంనగర్ జిల్లా నాయకులు బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక నేపథ్యంలో ఇద్దరికి విభేదాలు కూడా వచ్చాయి. అయితే కొత్తగా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని కొత్త నినాదం వినిపిస్తోంది.